హాయ్ అండి, వెల్కమ్ టు కుమారి క్రియేషన్స్. ఈరోజు లైనింగ్ బ్లౌజ్ ఎలా కట్ చేయాలో చూద్దాం. ఇది లైనింగ్ అండి, 1 మీటర్ లైనింగ్. ఇది మెయిన్ క్లాత్ అండి. ఇప్పుడు దీన్ని ఇలా డబుల్ ఫోల్డ్ చేసుకున్నాం. చూస్తున్నారు కదా, ఫోల్డింగ్ మన వైపు ఉండాలండి. ఇలా ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉండాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ కట్ చేద్దామండి. మన కుడి చేతి వైపు బ్యాక్ పార్ట్ తీసుకుందాం. దీనికోసం కింద నుంచి 1/2 ఇంచ్ మార్క్ చేద్దామండి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్క్ చేద్దాం. ఇప్పుడు బ్యాక్ పార్ట్ పొడవు ఎలా చూడాలో ఆది బ్లౌజ్ని బట్టి కట్ చేస్తున్నామండి. ఇది బ్యాక్ పార్ట్ కదండి, కింద డాట్ దగ్గర నుంచి షోల్డర్ సెంటర్ వరకు ఇది బ్యాక్ పార్ట్ పొడవు అండి. ఇప్పుడు మనం పొడవు మార్క్ చేద్దాం. చూసారు కదా, కరెక్ట్గా మనం ఖర్చుకి లైన్ మార్క్ చేసాం కదండి, అక్కడి నుంచి ఎంతవరకు వస్తుందో ఇలా కరెక్ట్గా షోల్డర్ స్టిచ్ వరకు మార్క్ చేద్దాం. ఎక్స్ట్రా 1/2 ఇంచు మనం షోల్డర్ జాయింట్ ఖర్చు కోసం మార్క్ చేద్దాం. ఇప్పుడు పొడవు తీసుకున్నాం కదండి, లూజ్ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఆది బ్లౌజ్ కదండి, ఆది బ్లౌజ్ నడుము దగ్గర ఇలా 4 మడతలు వేసుకోండి. ఇలా కరెక్ట్గా 4 మడతలు వేసుకోండి. ఇప్పుడు 4 మడతలు ఎక్కడి వరకు వచ్చాయో ఇంతవరకు ఒక మార్క్ చేసుకోండి. చూస్తున్నారు కదా, ఇలా ఆది బ్లౌజ్ 4 మడతలు వేసుకొని ఇక్కడ ఒక మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఎక్స్ట్రా 1 ఇంచ్ మార్క్ చేద్దామండి. డాట్స్ కోసం మనం డాట్స్ వేస్తాం కదండి, 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేద్దాం. ఇప్పుడు ఖర్చుల కోసం 2 ఇంచెస్ అండి. ఇది లూజ్ అండి, మళ్ళీ చెప్తున్నాను. పొడవు కోసం ఆది బ్లౌజ్ కింద బ్యాక్ పార్ట్ కింద డాట్ ఉంటుంది కదండి, ఇక్కడి నుంచి షోల్డర్ వరకు పొడవండి. ఎక్స్ట్రా షోల్డర్ ఖర్చు కోసం 1/2 ఇంచ్ మార్క్ చేసాం. ఇప్పుడు లూజ్ అండి, ఇలా ఆది బ్లౌజ్ని నడుము దగ్గర ఇలా 4 మడతలు వేసుకొని ఇలా మార్క్ చేసామండి. 1/2 ఇంచ్ డాట్స్ కోసం, ఇంకా 2 ఇంచెస్ ఖర్చుల కోసం. ఇది లూజ్ అండి. ఇప్పుడు మెడ ఎలా తీసుకోవాలో చూద్దాం. ఇలా బ్యాక్ పార్ట్ సెంటర్ అండి, మెడ కింద కరెక్ట్గా సెంటర్ అండి. ఇది కింద మెడ కిందండి. దీన్ని నడుము దగ్గర నుంచి ఇలా ఫోల్డింగ్ వైపు కరెక్ట్గా మార్క్ చేసుకోండి. ఈ లైన్ దగ్గర నుంచి కరెక్ట్గా మెడ వరకు మార్క్ చేసాం. ఇప్పుడు 1/2 ఇంచ్ మనం ఖర్చు కోసం అండి పైకి మార్క్ చేద్దాం. ఇప్పుడు నెక్ లూజ్ అండి, 2.5 ఇంచెస్ అండి. ఎవరికైనా 2.5 ఇంచెస్ సరిపోతుంది. లేదు కొంచెం లావుగా ఉన్నారనిపిస్తే వాళ్ళకి 3 ఇంచెస్ పెడితే సరిపోతుందండి. ఆల్మోస్ట్ ఎవరికైనా 2.5 ఇంచెస్ సరిపోతుంది. ఇప్పుడు ఈ 2.5 ఇంచెస్ దగ్గర నుంచి మనం నెక్ కోసం మార్క్ చేసాం కదండి, ఇక్కడికి ఇలా ఒక బాక్స్ గీద్దామండి. ఇప్పుడు కార్నర్లో 1 ఇంచ్ మార్క్ చేసి ఇలా రౌండ్ షేప్ తీసుకుందాం. చూసారు కదా, ఇది నెక్ అండి. ఇప్పుడు మనం షోల్డర్ చూసుకుందామండి. ఆది బ్లౌజ్ షోల్డర్ అండి. షోల్డర్ కరెక్ట్గా మెడకి ఒక 1/2 ఇంచ్ ఉంచిన తర్వాత చూసుకుందామండి. ఇలా ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉంచి షోల్డర్ సెట్ చేసుకుందామండి. ఇక్కడికి కరెక్ట్గా షోల్డర్ కుట్టు వరకు పెట్టాం.
½ ఇంచ్ మనం ఖర్చు కోసం తీసుకుందాం. మళ్ళీ చెప్తున్నానండి, 2½ ఇంచెస్ నెక్క కోసం మార్క్ చేసామండి. 2½ ఇంచెస్ నెక్క పొడవు వచ్చి మనం ఇలా నడుము దగ్గర సెంటర్కి చూసుకొని కింద లైన్ డ్రా చేసాం కదండి, అక్కడి నుంచి పైకి కరెక్ట్గా నెక్క వరకు మార్క్ చేయండి. ఖర్చు కోసం మనం ½ ఇంచ్ పైకి మార్క్ చేసాం. ఇది నెక్ అండి. ఇప్పుడు షోల్డర్ అండి. షోల్డర్ కరెక్ట్గా ఆది బ్లౌజ్ షోల్డర్ ఉంది కదండి, ఇలా ఒక ½ ఇంచు ఖర్చు కోసం ఉంచేసి ఇలా షోల్డర్ కరెక్ట్గా మార్క్ చేసుకోండి. కుట్టు వరకు ఒక ½ ఇంచు ఖర్చు కోసం మార్క్ చేద్దామండి. ఇది షోల్డర్ మెజర్మెంట్ అండి. చూస్తున్నారు కదా, ఇది షోల్డర్ మెజర్మెంట్. ఇప్పుడు చంక చూసుకుందాం. ఇలా ఆది బ్లౌజు కింద నుంచి ఇలా హ్యాండ్ జాయిన్ చేసాం కదండి, ఇక్కడ వరకు మనకి చంక మెజర్మెంట్ అండి. ఇలా కరెక్ట్గా లైన్ దగ్గర నుంచి చంక కుట్టు వరకు మార్క్ చేద్దాం. చూస్తున్నారు కదా, ఇలా కరెక్ట్గా లైన్ దగ్గర నుంచి చంక కుట్టు వరకు మార్క్ చేస్తామండి. ఒక ½ ఇంచ్ మనం ఖర్చు కోసం పైకి మార్క్ చేద్దాం. ఇప్పుడు ఈ షోల్డర్ మార్కింగ్ దగ్గర నుంచి ఈ చంక వరకు బాక్స్ గీసామండి. ఇప్పుడు సెంటర్లో 1½ ఇంచ్ మార్క్ చేసి కార్నర్ దగ్గర ఇప్పుడు చంక గీద్దామండి. చూసారు కదా, ఇది బ్యాక్ పార్ట్ అండి. ఇప్పుడు కట్ చేసేసుకుందాం. చూసారు కదా, బ్యాక్ పార్ట్ కట్ చేసామండి. ఇప్పుడు హ్యాండ్స్ తీసుకుందాం. మనం బ్యాక్ పార్ట్ తీసాం కదండి, దీనికి ఆపోజిట్ సైడ్లో హ్యాండ్స్ కట్ చేసుకుందాం. ఇప్పుడు హ్యాండ్స్ కోసం మనం క్లాత్ని 4 మడతలు వేసుకుందామండి. ఇప్పుడు ఫోల్డింగ్ మన వైపే ఉంటుంది, ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో ఉన్నాయండి. ఇప్పుడు క్రాస్లు ఏమైనా ఉంటే కట్ చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, హ్యాండ్స్ కోసం కింద నుంచి ½ ఇంచ్కి ఒక మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఆది బ్లౌజు చెయ్యి పొడవండి, కరెక్ట్గా సెంటర్లో మనం పొడవు చూసుకోవాలి. ఇలా సెంటర్కి ఫోల్డ్ చేసి హ్యాండ్ని మనం 1 ఇంచ్ ½ ఇంచ్ మార్క్ చేసాం కదండి, అక్కడి నుంచి మనం హ్యాండ్ పొడవు కరెక్ట్గా కుట్టు వరకు మార్క్ చేద్దాం. ఇప్పుడు ఒక ½ ఇంచ్ ఖర్చు కోసం పైకి మార్క్ చేసామండి. దీన్ని ఒక కరెక్ట్గా లైన్ గీసుకుందాం. చూసారు కదా, ఇప్పుడు ఓపెన్స్ వైపు మనకి 3½ ఇంచెస్కి ఒక మార్క్ చేయండి. 3½ అండి. ఇప్పుడు చంక లూజు ఆది బ్లౌజ్ని బట్టి ఎలా చూసుకోవాలో ఒకసారి చూద్దామండి. ఇలా చంక కుట్టు దగ్గర షోల్డర్ దగ్గర కరెక్ట్గా పట్టుకోండి. షోల్డర్ దగ్గర నుంచి చంక వరకు ఇలా కరెక్ట్గా పట్టుకుని దీనికి ఇలా మనం 3½ ఇంచెస్కి మార్క్ చేసాం కదండి, అక్కడ వరకు మళ్ళీ చూపిస్తున్నానండి. ఇలా షోల్డర్ దగ్గర నుంచి కరెక్ట్గా ఇక్కడ వరకు మనం మార్క్ చేసుకుంటే చంక లూజ్ కరెక్ట్గా సరిపోతుందండి. చూస్తున్నారు కదా, ఇది మనకి ఖర్చుల కోసం.
ఇప్పుడు మనం కరెక్ట్గా మనం మార్క్ చేసుకున్న దగ్గరికి హ్యాండ్ షేపు డ్రా చేసామండి. ఇప్పుడు హ్యాండ్ కట్ చేసేసుకుందాం. చూసారు కదా, హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి. చూసారు కదా, హ్యాండ్ కట్ చేసేసుకుందాం. దీన్ని ఇలా విడదీసి సెంటర్కి కట్స్ పెట్టండి. ఇప్పుడు మనం హ్యాండ్కి లో కటింగ్ తీద్దామండి. దీనికోసం ఒకవైపు ఇలా 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేయండి. కరెక్ట్గా షోల్డర్ దగ్గర నుంచి ఈ 1/2 ఇంచ్ని కలుపుకుంటూ ఇలా ఖర్చుల కోసం కట్స్ పెట్టాం కదండి, ఇక్కడ వరకు మనం ఇలా మార్క్ చేసుకొని లో కటింగ్ కట్ చేసుకుందాం. చూసారు కదా, ఇది మనం స్టిచ్ చేసేటప్పుడు ఫ్రంట్కి రావాలండి, ఇది బ్యాక్కి రావాలి. ఇది హ్యాండ్ కటింగ్ అండి. ఇప్పుడు ఫ్రంట్ తీసుకుందామండి. మనం ఆల్రెడీ కట్ చేసుకున్న బ్యాక్ పార్ట్ని ఇలా క్రాస్గా వేసుకోండి. ఇలా బ్యాక్ పార్ట్ని మనం ఇలా క్రాస్గా వేసుకుందామండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ షోల్డర్ అండి, చంక మనం యాజ్ ఇట్ ఈజ్ ఎలా ఉన్నాయో అలానే డ్రా చేసేసుకుందాం. చూస్తున్నారు కదా, లూజ్ అండి. నెక్ బ్యాక్ పార్ట్ వేసిన తర్వాత షోల్డరు, చంక లూజు కరెక్ట్గా మార్క్ చేసేసుకుని బ్యాక్ పార్ట్ తీసేద్దామండి. ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ నెక్ ఎలా చూసుకోవాలో ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఆది బ్లౌజు ఫ్రంట్ నెక్ అండి. ఇది మనం కాజాల వైపు చూస్తున్నాం. కరెక్ట్గా షోల్డర్ నుంచి ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకుందామండి, ఎందుకంటే మనం ఖర్చు కోసం పైన 1/2 ఇంచ్ వదిలేస్తాం కదండి. ఇప్పుడు కరెక్ట్గా కుట్టు 1/2 ఇంచ్ కింద నుంచి మనం ఆల్రెడీ లూజ్ కూడా ఇక్కడ మార్క్ చేసుకున్నాం కదండి. కరెక్ట్గా ఈ లూజ్కి సరిపోయేటట్టు ఇలా ఫ్రంట్ పార్ట్ని అడ్జస్ట్ చేసుకుని 1/2 ఇంచ్ పైకండి, ఎందుకంటే మనం కుట్టు వేసిన తర్వాత 1/2 ఇంచ్ కిందకు వస్తుంది కదండి. ఇలా 1/2 ఇంచ్ పైకి మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఇది ఇలానే ఉంచి చూస్తున్నారు కదా, మనం షేప్ కుట్టు ఉంది కదండి, షేప్ కుట్టుకి 1 ఇంచ్ కిందకి ఇక్కడికి షేప్ కుట్టు ఉందండి, ఇక్కడి నుంచి 1 ఇంచ్ కిందకి ఒక మార్క్ చేద్దాం. ఇప్పుడు మనం ఫ్రంట్ నెక్ అండి, ఇలా కార్నర్లో 1 ఇంచ్కి మార్క్ చేసుకొని ఫ్రంట్ నెక్ తీసుకుందామండి. ఇప్పుడు చంక వైపు అండి, ఇలా ఆది బ్లౌజు కరెక్ట్గా కుట్టు దగ్గర నుంచి అండి ఒక 1/2 ఇంచ్ పైకి ఉంచేద్దామండి, మనకి ఖర్చుల కోసం తీసుకున్నాం కదా. ఇలా కుట్టు ఒక 1/2 ఇంచ్ కిందకి పెట్టుకొని చూస్తున్నారు కదా, ఇలా కరెక్ట్గా షేప్ అండి. ఇది షేప్ బెల్ట్ ఉంది కదండి, ఫ్రంట్ షేప్ బెల్ట్కి కరెక్ట్గా మార్క్ చేసి ఒక 1/2 ఇంచ్ ఖర్చు కోసం కిందకి మార్క్ చేద్దాం. చూస్తున్నారు కదా, పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం, కింద 1/2 ఇంచ్ ఖర్చు కోసం మార్క్ చేసామండి. చూస్తున్నారు కదా. ఇప్పుడు మనం పొడవు చూసుకుందామండి. ఇలా సెంటర్లో మనకి ఫ్రంట్ వైపు సెంటర్లో డాట్ ఉంది కదండి, ఈ డాట్ దగ్గర నుంచి ఇలా షోల్డర్ సెంటర్ వరకు పట్టుకోండి. ఇప్పుడు కరెక్ట్గా షోల్డర్కి 1/2 ఇంచ్ కిందకి పట్టుకోండి, ఎందుకంటే మనం పైన కుట్టు కోసం 1/2 ఇంచ్ ఉంటుంది కదా. కరెక్ట్గా షోల్డర్ కుట్టు మనం మార్క్ చేసిన దానికంటే ఒక 1/2 ఇంచ్ కిందకి పట్టుకోండి. కుట్టు ఇక్కడ ఉంది, ఇక్కడ నుంచి మనం కరెక్ట్గా
లాగి పెట్టొద్దండి, లూజ్గానే పట్టుకుందాం. ఇలా లాగి పెట్టకుండా ఇలా పట్టుకోండి. ఇప్పుడు ఇలా షేప్ దగ్గర కరెక్ట్గా మార్క్ చేయండి. ఒక 1/2 ఇంచు ఖర్చు కోసం మార్క్ చేసాం, చూస్తున్నారు కదా ఇలా. ఇప్పుడు ఈ 3 మార్కింగ్స్ని కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేద్దాం. లైన్స్ మనం డ్రా చేసుకుంటూ ఫ్రంట్ పార్ట్ గీసేసుకుందామండి. ఇప్పుడు ఫ్రంట్ లోతు కోసం చంక దగ్గర సెంటర్లో 1/2 ఇంచ్కి ఒక మార్క్ చేసుకుందాం. ఇక్కడి నుంచి మనం ఫ్రంట్ లోతు అండి ఇలా తీసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. చూసారు కదా ఫ్రంట్ పార్ట్ అండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇది బ్యాక్ పార్ట్ అండి. బ్యాక్ పార్ట్ మనం ఇలా క్రాస్గా సర్దుకొని కరెక్ట్గా షోల్డరు, చంక, లూజు మనం బ్యాక్ పార్ట్ ఎలా ఉందో అలాగే మార్క్ చేసుకున్నామండి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ తీసేసి ఫ్రంట్ నెక్ అండి. ఫ్రంట్ నెక్ షోల్డర్ కుట్టు ఉంది కదండి, ఇది కరెక్ట్గా ఒక 1/2 ఇంచ్ ఆల్రెడీ లూజ్ డ్రా చేసాం కదండి, అక్కడికి కరెక్ట్గా సరిపోయేటట్టు ఇలా ఫ్రంట్ నెక్ సర్దుకుందాం. దీనికంటే ఒక 1/4 ఇంచు పైకి, మనకి కుట్టుకు కావాలి కదండి, స్టిచ్లోకి వెళ్ళిపోతుంది, అందుకే ఒక 1/4 ఇంచు పైకి మార్క్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని ఇలానే ఉంచి ఇలా షేప్ ఉంది కదండి, దీనికంటే 1 ఇంచ్ కిందకి ఒక మార్క్ చేసుకుందాం. షేప్ కంటే 1 ఇంచ్ కిందకి ఒక మార్క్ చేసుకుందామండి. ఇప్పుడు నెక్ తీసుకుందాం. చంక వైపు అండి ఇలా కరెక్ట్గా హ్యాండ్స్ జాయింట్ ఉంది కదండి ఇక్కడ చంక దగ్గర, ఇక్కడి నుంచి మనం ఫ్రంట్ షేప్ వరకునండి, షేప్ వరకు పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఉంచేసి కరెక్ట్గా షేప్ దగ్గర మార్క్ చేసుకుందామండి. ఇలా 1/2 ఇంచ్ ఖర్చు కోసం. ఇప్పుడు ఫ్రంట్ పొడవండి, పొడవు కోసం ఇలా ఆది బ్లౌజు మెయిన్ డాట్ ఉంది కదండి సెంటర్లో, ఈ డాట్ దగ్గర నుంచి షోల్డర్ సెంటర్ వరకు ఇలా పట్టుకోండి. ఇప్పుడు పైన 1/2 ఇంచ్ ఖర్చు కోసం ఉంచేసి ఇలా సాగదీయొద్దండి, ఎక్కువ సాగదీయొద్దు, ఎలా ఉన్నదో అలాగే పట్టుకుందాం. ఇలా కరెక్ట్గా షేప్ దగ్గర ఒక మార్క్ చేసుకుందాం. 1/2 ఇంచ్ కిందకి ఖర్చు కోసం ఒక మార్క్ చేసుకుందాం. ఇప్పుడు ఈ 3 డాట్స్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసామండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. ఇప్పుడు నెక్ కోసం కొంచెం మనం డ్రా చేసిన నెక్ కంటే ఫ్రంట్ పార్ట్ కొంచెం లోపలికి ఒక 1/4 ఇంచ్ అండి, ఎందుకంటే నెక్ రౌండ్గా రావాలి కదండి, కొంచెం ఒక 1/4 ఇంచు బ్రాడ్ తీసుకుందాం. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. చంక లోతు కోసం సెంటర్లో ఒక 1/2 ఇంచ్ మార్క్ చేసుకొని షోల్డర్ దగ్గర నుంచి 1/2 ఇంచ్ని కలుపుకుంటూ ఇలా ఖర్చుల వరకు లోపలికి ఇలా కలుపుకుందామండి. ఇది ఫ్రంట్ పార్ట్ అండి. కట్ చేసేసుకుందాం. ఇప్పుడు షేప్ బెల్ట్ తీసుకుందామండి. మనం బ్యాక్ పార్ట్ తీసుకున్నాం కదండి, మిగిలిన సైడ్ పీస్లో షేప్ బెల్ట్ తీసుకుందాం. ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం ఇలా ఆది బ్లౌజు షేప్ బెల్ట్ ఉంది కదండి, కరెక్ట్గా ఇలా స్టిచ్ వరకు ఒక మార్క్ చేసుకోండి, ఎక్స్ట్రా ఖర్చుల కోసం అండి. ఇది పొడవండి, షేప్ బెల్ట్ పొడవు. ఇప్పుడు లూజ్ ఎలా చూడాలో చూద్దాం. ఇక్కడ కాజాల పట్టీ దగ్గర షేప్ బెల్ట్ పొడవు ఎంత ఉందో కరెక్ట్గా 1/2 ఇంచ్ ఖర్చు కోసం వదిలేసి కుట్టు వరకు ఒక మార్క్ చేయండి. 1/2 ఇంచ్ పైన ఖర్చు కోసం అండి. మళ్ళీ చెప్తున్నానండి, షేప్ బెల్ట్ వైపు ఇలా కింద 1/2 ఇంచ్ ఖర్చు కోసం అండి, స్టిచ్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి ఖర్చు కోసం మార్క్ చేసాం.
ఇప్పుడు దీనికి చివరి వైపు అండి. ఇప్పుడు చివరి వైపు షేప్ బెల్ట్ లూజ్ ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతేనండి. ఖర్చు కోసం 1/2 ఇంచ్ కిందకి, కుట్టు దగ్గర నుంచి 1/2 ఇంచ్ ఖర్చు కోసం పైకి మార్క్ చేసాం. ఇప్పుడు ఈ రెండింటిని కలుపుకుంటూ మనం షేప్ బెల్ట్ గీద్దామండి. ఇది షేప్ బెల్ట్ అండి. చూసారు కదా, షేప్ బెల్ట్ కూడా రెడీ అయిపోయింది. చూసారు కదా, బ్లౌజ్ కటింగ్ అయిపోయిందండి. చాలా ఈజీగా ఇలా ఆది బ్లౌజ్ని బట్టి మనం బ్లౌజ్ కట్ చేసేసుకోవచ్చండి. మీరు అస్సలు రాని వాళ్ళైనా ఈ బ్లౌజ్ని ఆది బ్లౌజ్ని బట్టి ఎలా కట్ చేయాలో ఇలా ఈజీగా కట్ చేసేయచ్చండి. చూసారు కదా. ఇప్పుడు లైనింగ్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దామండి. ఇది మెయిన్ క్లాత్ అండి. మెయిన్ క్లాత్ని ఇలా డబల్ ఫోల్డ్ చేసుకుందాం. ఇప్పుడు ఇలా ఓపెన్స్ ఆపోజిట్ సైడ్లో పెట్టుకొని ఫోల్డింగ్ మన వైపు ఉండేలా చూసుకోండి. ఇప్పుడు దీనిపైన మనం ఆల్రెడీ కట్ చేసుకున్న లైనింగ్ పీసుల్ని అడ్జస్ట్ చేసుకుందాం. బ్యాక్ అండి, హ్యాండ్స్, ఫ్రంట్ అండి. చూస్తున్నారు కదా, ఇలా అడ్జస్ట్ చేసుకుంటే మనకి కరెక్ట్గా సరిపోతుందండి లైనింగ్ పీస్. షేప్ అండి. చూసారు కదా, ఇప్పుడు ఇలానే కట్ చేసేసుకుందాం. మనం బ్యాక్ పార్ట్ కింద 1.5 ఇంచు మడత కోసం అండి 1.5 ఇంచు మెయిన్ క్లాత్ ఉంచేసుకున్నాం. ఇలా కట్ చేసుకుందామండి. బ్లౌజ్ కటింగ్ రెడీ అయిపోయిందండి. స్టిచ్చింగ్ నెక్స్ట్ వీడియోలో చూద్దాం. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి.